ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. డీఎస్సీపై వైసీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలని అన్నారు సీఎం. వైసీపీ విమర్శలను సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు. మంత్రి లోకేష్ టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేస్తుందని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యపై ఉన్నతాధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. కేబినెట్ సబ్ కమిటీ ఇందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా నిర్లక్ష్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు సమస్యల పరిష్కారానికి జీవోఎంలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 6 నెలల్లో సమస్య పరిష్కారమయ్యేలాగా జీవోఎంలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధితులకు న్యాయం కోసం 31 కొత్త పోస్టులను మంజూరు చేసింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. డీఎస్సీపై వైసీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వాలని అన్నారు సీఎం. వైసీపీ విమర్శలను సీరియస్ గా తీసుకోవాలని తెలిపారు. అలాగే మంత్రి లోకేష్ టార్గెట్ గా వైసీపీ విమర్శలు చేస్తుంది అంటూ కూడా సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో చర్చించిన అంశాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, నళిని, కేబినెట్ ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న కొన్ని సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో ప్రధానంగా చర్చించారు. మొదట అగ్రిగోల్డ్ విషయానికి సంబంధించి చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం ఉన్నతాధికారుల మీద. ఎందుకంటే అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం అధికారులు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, సబ్ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయలేదు, దీని మీద వెంటనే సబ్ కమిటీ ఏర్పాటు చేసి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల మీద పరిష్కారం చూపించాలనే దిశగా కూడా ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవసరమైతే అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవాలని కూడా కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు. దీంతో పాటు వైసీపీ ఇటీవల కాలంలో డీఎస్సీ నిర్వహణకు సంబంధించి చేస్తున్న విమర్శలను మంత్రులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కూడా ప్రధానంగా చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎందుకంటే వైసీపీ చేస్తున్న విమర్శలు కనుక గట్టి కౌంటర్లు ఇవ్వకపోతే జనంలో తప్పుడు సంకేతాలు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులంతా కూడా దీని మీద ప్రత్యేకంగా అలర్ట్ గా ఉండాలి. వైసీపీ చేస్తున్న ప్రచారాలన్నింటినీ కూడా ఖండించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానంగా సీఎం చంద్రబాబు కేబినెట్ ఎజెండా తర్వాత మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు వీటికి సరైన కౌంటర్లు ఇవ్వకపోతే కనుక రాంగ్ ఇండికేషన్ వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రులు అలర్ట్ గా ఉండాలని ప్రత్యేకంగా సూచించడం జరిగింది. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ నెలాఖరులోపు జనంలోకి తీసుకెళ్లేలాగా మంత్రులు, జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న మంత్రులు కావచ్చు, లేకపోతే మంత్రులు ఏదైనా జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు కావచ్చు, తప్పనిసరిగా అక్కడ ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడాలి. ప్రత్యేకంగా దీని మీద లీడ్ తీసుకుని 2-3 వారాల పాటు 2 ఏళ్ల పాలన పూర్తయింది కాబట్టి ప్రత్యేకంగా దీన్ని ఒక టాస్క్ గా తీసుకుని మంత్రులు ముందుకెళ్లాలని ఒక ఇండికేషన్ కూడా ప్రధానంగా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఇవ్వడం జరిగింది. అన్నిటికీ మించి వైసీపీకి కౌంటర్లు ఇవ్వడంలో ఎప్పటికప్పుడు మంత్రులు అలర్ట్ గా ఉండాలని కొన్ని కీలక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా కేబినెట్ ఎజెండా 37 అంశాల ఎజెండాగా ఆమోదం పొందింది. ఆమోదం తర్వాత ఒక 40 నిమిషాలు తాజా రాజకీయ పరిణామాలు, మంత్రులకు దిశానిర్దేశం చేయడం, వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. నళిని, రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.